నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జిఎస్ శాస్త్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, వృశ్చిక రాశి వారికి శని వక్రగతి సమయంలో ఎలా ఉండబోతుందో తెలియచేయండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రి నమ. వృశ్చిక రాశి వారికి శని వక్రగమనం వల్ల చతుర్థ స్థానం సంచారం చేస్తూ అర్ధాష్టమ శని ప్రారంభమైంది. కాబట్టి వీరు వెంకటేశ్వర స్వామికి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం మంచిది. ఎందుకంటే మళ్ళీ ఎంతగా వీళ్ళు ఇప్పటివరకు రాణించారో కొంత ఇబ్బంది కలుగుతుంది. 4 నెలలు అర్ధాష్టమ కంటక శని అంటారు. కాబట్టి వాహనం నడిపేటప్పుడు కానీ, ఇంట్లో ఉండే బంధువులు కావచ్చు, ఇంట్లో ఉండే వారితో కానీ సఖ్యతగా ఉండడం మంచిది. వ్యతిరేకత భావనలు ఎక్కువగా ప్రజ్వలే అవకాశం ఉంటుంది. అలానే వక్రగమనంతో దశమ స్థానం పని ఒత్తిడి ఎక్కువ కావటం, అంటే చేసే వృత్తిలో వ్యాపారంలో కావచ్చు ఒత్తిడి ఎక్కువైపోతుంది. అనుకుంటున్నారు ఇక అయిపోతుంది అనే టైంలో ఇంకా ఏదో కోర్సు పట్టడం, మళ్ళీ అది దీర్ఘకాలికంగా సమస్యగా మారటం, మళ్ళీ మొదటికి రావటం, అట్లా కొంత సమస్య పరిష్కారం కాకపోవటం, ధనాదాయం వస్తుందనుకునే ధనం రాకపోవటం, అట్లా ధనాదాయ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఇలా రకరకాలైన ఇబ్బందులు అనేవి సహజంగా కనబడుతున్నాయి దీనిలో. కాబట్టి కొద్దిగా అవయోగమనే చెప్పచ్చు శని వక్రగమనం అనేటువంటిది. మరి విద్యార్థులకి, రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది? విద్యార్థులకి కష్టం, కొద్దిగా పాస్ అవ్వటం. ఎందుకంటే గురువు యోగం లేదు, ఇటు శని యోగాన్ని ఇవ్వటం లేదు, వక్రగమనంలో ఉన్నాడు శని కూడా. కాబట్టి పాస్ అవ్వడం కష్టంగానే పాండిత్యం ఎక్కువగా ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. రాసేసేస్తాం మాకేంది అని అంటారు విద్యార్థులు కూడా. చదువుకున్న వాళ్ళం కదా, ఇంకేముంది ఇక్కడ అయిపోతుందని. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది దీనికి వీళ్ళు చదువుకుంది ఎంత, అక్కడ రాసేది ఏంది అనే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్స్పెక్టేషన్గా ఆ టైం జ్ఞప్తికి రాకపోవటం అనేది జరుగుతుంది. తద్వారా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరి రాజకీయ నాయకులకు ఎలా ఉంది? రాజకీయ నాయకులు కూడా ఖర్చు పెడతారు. చివరికి వీళ్ళ గోతులు తీసేవాళ్ళు వెనకాలే ఉంటారు, చూసుకోరు. ఖర్చు అయితే పెట్టేస్తారు, 1000కి 1200 ఎంతో ఎక్స్ట్రా పెట్టేస్తారు. కానీ ఖర్చు ఈ వెనకాలే ఉంటారు. ఏముంది ఇక్కడ చేసినా ఒకటేలే అని వాళ్ళే మిమ్మల్ని ముంచేవాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా మీ పక్కన ఉంటేనే మిమ్మల్ని ముంచుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అంటే వీరికి బాగా లేదు కొంతకాలం, ఈ 3 నెలలు అనేసి చెప్పారు కదా, మరి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు కాస్త పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది అనేసి అంటారా? వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నా కూడా అంత యోగదాయకంగా అయితే లేదు వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే ఉగాది ఫలితాలు తీసుకుంటే కూడా మనకు శని యోగం అయితే ఇవ్వటం లేదు. పంచమంలో పెద్ద యోగం ఇయ్యాడు వృశ్చిక రాశికి. తర్వాత గురువు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు. వ్యాపారాల జోలికి వెళ్ళకపోవటం మంచిది. ఉన్న దాంట్లో జీవనం చేయటం. ఉద్యోగస్తులు కూడా అంటే కొత్త వాటికి ప్రయత్నం చేయకండి, పాత వాటిలోనే ప్రయత్నం చేయండి. చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మరి వీరు ఆస్తులు ఏమైనా కొనుగోలు చేసే అవకాశం ఉంది అంటారా? చేయొచ్చు అంటారా? ఆస్తి కొనుగోలు కూడా ఏది ముందరకు వెళ్ళదు. ఎందుకంటే ఆస్తి కొనుగోలు చూసుకున్నా కూడా మీకు గురువు యోగం లేదు కదా, శుభయోగం ఇవ్వటం లేదు కదా, అందుకని కొనుగోలు చేసే అవకాశం కూడా లేదు. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? వీళ్ళు ప్రతి నిత్యం కూడా, అంటే ప్రతిరోజు కాలభైరవాష్టకం చదువుకోవటం, ప్రతిరోజు శనికి తైలాభిషేకం చేసుకోవటం. అంటే ప్రతిరోజు ఎట్లా చేస్తామంటే అభిషేకం అంటే ఏమీ లేదు ఇక్కడ ముఖ్యంగా తైలాభిషేకం అనగానే అందరూ ఏమనుకుంటారంటే పంతులు గారు ఉండాలా, నూనె పోస్తున్నప్పుడు ఆయన చెప్పాలా మంత్రం అని. ఏ మంత్రాలు అవసరం లేదండి. మీకు ఒకవేళ మంత్రాలు కావాలనుకుంటే వారితో చేయించుకోండి. మంత్రంతో సంబంధం లేని వారు ఎవరైనా మనస్తృప్తిగా మేము పోసుకున్నాడు, చిన్న గంధం గిన్నెనో ఏదైనా చిన్న ఒక గ్లాసు ఇంత నూనె తీసుకెళ్ళి ఇంట్లో నుంచే శుభ్రంగా పోసేసి ప్రదక్షిణాక్రమం చేయండి. 27 ప్రదక్షిణాలు చేయండి. ఏదో 9, 11 కాకుండా 27 ప్రదక్షిణాలు చేసేసి స్వామికి మనస్సులో కోరిక చెప్పుకోండి. లేదా మీకు ఏ మంత్రం రాకపోయినా శనేశ్వరాయ నమః, శనయ్య నమః అని జపం చేస్తూ కూడా అట్లా కూడా మీరు చేసుకోవచ్చు. అందుకంటున్నా అంటే వీళ్ళు పూర్తిగా శని వక్రగమనంలో ఉండకపోయినా బాగలేదు, శని వక్రగమనంలో ఉన్నా కూడా బాగలేదు. అంటే 2 విధాలుగా బాగలేదు. కాబట్టి వీళ్ళు ప్రతినిత్యం చేసుకోవడం మంచిది. శివారాధన, విష్ణు ఆరాధన మర్చిపోకుండా చేసుకోవడం మరీ మంచిది. ఎవరికైనా అవకాశం ఉంటే ఈ శ్రమజీవులుగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో, కష్టంగా పనిచేసేవారు అన్నదానం పెట్టడం, లేదా ఆదివారం వాళ్ళకి శనివారం రోజు వాళ్ళకి అన్నం పెట్టడం. మీరు చేత కాకపోతే ఏదైనా హోటల్కి తీసుకెళ్ళి పెట్టినా కూడా, అట్లా అన్నదానం చేసినా కూడా మీ చేతుల మీదుగా ద్రవ్యం అనేది, మీ డబ్బు అనేది మీరు ఇస్తారు. కాబట్టి ఆవిడ ఆశీస్సులు అనేవి కలుగుతాయి. తర్వాత ఈ భిక్షగాడు లాంటి వాళ్ళకి ఏంటంటే రోజువారీగా బిస్కెట్నో, మంచినీళ్ళనో,
లేకపోతే వాళ్ళకి ఏదైనా దుస్తులు కొత్త దుస్తులు వేసుకోవడానికి ఒక బట్టలు కొనిచ్చడమనో లేకపోతే వాడిని మంచిగా అందంగా తయారు చేయడమనో. అంటే ఇక్కడ ఎందుకు చెబుతున్నా ఇంత బాగా ఈ వృశ్చిక రాశి వారికి అంటే గమనంలో లేకపోయినా శని వక్రగమనం లేకపోయినా ఇటువంటి పరిస్థితులే ఉంటాయి, వక్రగమనంలో ఉన్న ఇటువంటి పరిస్థితులు. అందుకని వీళ్ళకి పేదవాళ్ళకి శ్రమజీవులకి ఎంత బాగా నువ్వు శ్రద్ధగా పనిచేస్తావో ఆయన దాని కృషికి ఫలితాన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూస్తాడు. అలాగే గురుగారు, వృశ్చిక రాశి వారికి మరి ఈ శని వక్రగతి కాలంలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు.